పవన్ కళ్యాణ్ కూటమి నుంచి విడిపోతే వచ్చే ఎన్నికల్లో తమకు అవకాశం ఉంటుందని ఆశపడుతున్న వైసీపీకి జనసేనాని ఎప్పటికప్పుడు షాక్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇటీవల చేస్తున్న హిందూత్వ రాజకీయం, మహారాష్ట్ర ప్రచారంలో కూడా పూర్తిగా ఆయన బీజేపీ భావజాలంతో చేసిన ప్రచారం వల్ల పవన్ దక్షిణాది మొత్తం విస్తరించడానికి ప్లాన్ చేసుకుంటున్నారని, అంతా బీజేపీ మార్గనిర్దేశంలో జరుగుతుందని కొంతమంది ప్రచారం ప్రారంభించారు. వచ్చే ఎన్నికల నాటికి కూటమి నుండి విడిపోతారని ఆశలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి వారికి పవన్ తన మాటలతోనే సమాధానమిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనితీరు ప్రతి ఒక్కరిని అబ్బురపరుస్తోంది. అందులో సందేహం ఏమీ ఉండదు. ఆయన కింది స్థాయి ప్రజల్ని ఎలా డీల్ చేస్తారో, ఉన్నత స్థాయిలో పారిశ్రామికవేత్తల్ని ఏపీకి తీసుకువచ్చేందుకు వారి స్థాయిలోనే డీల్ చేస్తారు. ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని అందరూ అనుకుంటారు. పవన్ కళ్యాణ్ కూడా అదే అనుకుంటున్నారు. అందుకే చంద్రబాబు తప్ప మరొకరు ఈ రాష్ట్ర సీఎం అనే భావన రాకూడదని ప్రకటనలు చేస్తూ ఉన్నారు. కూటమి విచ్ఛిన్నమవుతుందని ఆశలు పెట్టుకున్న వారికి ఎప్పటికప్పుడు షాకులు ఇస్తూనే ఉన్నారు. నిజానికి కూటమిలో పవన్ కళ్యాణ్ చిచ్చు పెట్టారని అనుకున్నారు. కానీ వైసీపీని నిండా ముంచడానికి వేసిన అసలైన ఎత్తుగడ అని అర్థమయ్యేసరికి ఇంత సులువుగా ట్రాప్లో ఎలా పడిపోయామని వైసీపీ నేతలు కూడా కింద మీద పడిపోతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ తన ఆవేశంలోనూ అసలైన రాజకీయం చేస్తున్నారని, వైసీపీకి ఇది అత్యంత క్లిష్టమైన సమయం అని గుర్తు చేస్తూ ఉన్నారు. అదే సమయంలో కొంతమంది వైసీపీ ట్రాప్లో పడే జన సైనికులు పవన్ సీఎం అనే కామెంట్లు చేస్తూ ఉంటారు. అలాంటి వారికి పవన్ తన వ్యాఖ్యల ద్వారా సంకేతాలు పంపారని అనుకోవచ్చు. వారసత్వం మనకు సంక్రమించిన తర్వాత గత ఎన్నికల సమయంలో ఈ వరుస దోపిడీలు, వీరి అరాచకం చూసి ఏ విధంగా దీన్ని రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి అని ప్రతి ఒక్కరి ఆకాంక్ష అధ్యక్ష. ఆ సమయంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజున భారతదేశంలో తెలుగువారు, భారతీయులు ఎక్కడున్నా సరే దాంట్లో దాదాపు సగం వంతు తెలుగువారే ఉండటానికి ముఖ్య కారకులు. నాలెడ్జ్ ఎకానమీ అనేది ప్రాతిపదిక చేసుకుని దాన్ని దేశమంతా విస్తరించిన ఒక విజనరీ. అలాంటి అనుభవం గల ఒక పాలసీ మేకర్ ముఖ్యమంత్రి, ఆయన్ని కూడా ఇబ్బందులు పెట్టి ఆ రోజు జైల్లో పెట్టినా, ఆయన్ని ఎన్ని రకాలుగా పెట్టినా ఒకటే అనుకున్నాం, ఇలాంటి వారసత్వంగా వచ్చిన సమస్యలను మనం ఎలా అధిగమించగలం అని. ఈ రోజున 150 రోజుల పాలనలో ముఖ్యమంత్రి గారు చెప్పింది, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది చాలా ఉత్సాహం ఇచ్చింది, ఉత్సాహాన్ని నింపింది, భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని తీసుకొచ్చింది. సో మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష. ఇది మొన్న మహారాష్ట్రకి వెళ్తే నేను ఆ మాట చెప్తున్నప్పుడు ప్రతిసారి మన రాష్ట్రం మీద చాలా బాధ అనిపించింది. మహారాష్ట్ర $1 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని. నా మనసులో ఇబ్బంది పడింది ఏంటంటే మన రాష్ట్రానికి ఎందుకు అది బలంగా చెప్పలేకపోయాం అనేది. కాకపోతే మనకు వారసత్వం వచ్చిన సమస్యలు కాబట్టి ఆ రోజున చెప్పలేకపోయాను. ఈ రోజు నాకు 150 రోజుల గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవంతో కూడిన ఈ పాలనలో నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ $1 ట్రిలియన్ ఎకానమీగా అతి త్వరలోనే ఈ 5 సంవత్సరాలు వెళ్తుందని మనసు సంపూర్ణ విశ్వాసం ఉంది. $1 ట్రిలియన్ మన ప్రజలకు అర్థం అవడానికి 7,65,000 కోట్ల ఎకానమీ. గత ప్రభుత్వం మనల్ని ఎకానమీని నిర్వీర్యం చేసింది, ఇబ్బంది పాలు చేసింది, అన్ని రంగాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయింది. ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవం, మీ పారదర్శకత, మీ విజనరీ దృష్టి, ఇవన్నీ కూడా మాకు ఈ $1 ట్రిలియన్ ఎకానమీ వైపు పరిగెడుతున్నాయి అన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అలాగే మన గత ప్రభుత్వం చివరికి పాస్బుక్లో కూడా గత ముఖ్యమంత్రి గారి ఫోటోలు పెట్టుకోవడం, అలాగే ఏ పథకాలకైనా సరే కేవలం వారిది పెట్టుకోవడం చాలా ఇబ్బంది కలిగజేసింది అధ్యక్ష. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వచ్చి, గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఎప్పుడు కూడా ఎవరికి కూడా గుర్తింపు లేనివి, ఆలోచించనివి కూడా వాళ్ళని ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి ముఖ్యంగా నేను చెప్తుంది, మొన్న చాలాసార్లు కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే
ఎల్లాప్రగడ సుబ్బారావు గారి గురించి ఎవరికి తెలియదు అధ్యక్ష, చాలా తక్కువ మందికి తెలుసు. వారి పేరుని నేను ఒక మాట ప్రస్తావించగానే ఆయన దృష్టికి తీసుకురాగానే ఆయనకి పేరు పెట్టడం ఆయన దార్శనికతకి చాలా అర్థం పడుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఎవరెవరి పేర్లు నిన్న కాక మొన్న వచ్చిన వ్యక్తి పాస్బుక్లకి పేర్లు ఆయన ఫోటోలు వేసుకునే దాన్ని నిజంగా దేశం కోసం ప్రజల కోసం కాంట్రిబ్యూట్ చేసిన వ్యక్తికి అది గుర్తించడం అనేది మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష.